నల్గొండ జిల్లా దామర్చర్ల మండలంలో శివాలయం చరిత్ర తెలుసుకోవడానికి ఈరోజు మనం వెళ్తున్నాం. ఈ రూటు వచ్చేసరికి దామర్చర్ల ఊరు దాటిన తర్వాత ఇలా అవపడుతుందండి. మట్టి రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మనం గుడి దగ్గరికి. ఊళ్ళో నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుంది. మిర్యాలగూడ నుంచి 21 కిలోమీటర్లు ఉంటుంది. ఇదేమో నరసింహస్వామి వారి దేవాలయం. మరి ఇదేమో శివాలయం. మన సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అలాగే దామర్చర్ల మండలంలో ఈ త్రిలింగలింగేశ్వర అనే పేరుతో పిలువబడ్డ ఈ గుడిలో విశిష్టత వచ్చేసి 3 శివలింగాలు ఉండటం ఇక్కడ విశిష్టత. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే గుడి పైన రాయి చెట్టు ఉండటం కూడా ఒక విశిష్టం అని చెప్పుకోవచ్చు మనం. అప్పుడు ఇప్పుడు చూసుకుంటే చాలా మారిపోయింది. ఇప్పుడైతే మనం గుడిలోకి వెళ్దాం. ఇటీవల పుష్కరాల కోసం రోడ్డు తవ్వుతుండగా వెలుగులోకి వచ్చిన ఈ ఆలయాన్ని గ్రామస్తులు శుభ్రం చేసి నిత్యం పూజలు జరిపిస్తున్నారు. ఇక్కడ 3 శివలింగాలు బయటపడగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ గుడిలో 3 శివలింగాలు ఉన్నాయి కాబట్టి ఈ గుడి పేరు త్రిలింగలింగేశ్వర ఆలయం అని పేరు పొందింది. ఇక్కడ గ్రామస్తులు చెప్పేది ఏంటంటే అప్పట్లో మహమ్మదీయులు ధ్వంసం చేసిన ఈ గుడి చెక్కు చెదరకుండా ఉంది అని చెప్తున్నారు. అలాగే శివాలయం ఆపోజిట్లో ఉన్న ఈ వినాయకుడి గుడి ధ్వంసమైపోయింది. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నరసింహస్వామి వారి దేవాలయం కూడా ఉంది. ఈ నరసింహస్వామి గుడికి కూడా చాలా చరిత్ర ఉందని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఈ గుడిలో నరసింహస్వామి వారి విగ్రహం ఎంత వెతికినా దొరకలేదు. ఈ శివాలయం నరసింహస్వామి గుడి టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6:30 to 10:30. ఈ వెలుగులోకి వచ్చిన ఈ ఆలయాన్ని అందరూ దర్శించవలసిందిగా కోరుకుంటున్నా. ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయండి అందరికీ.